యేసుక్రీస్తును మీ ప్రేమను ప్రకటించుటకు తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప అవకాశంను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. జరగబోయే వేడుక అంతటిలో తండ్రి మీ ప్రేమను మాత్రమే ప్రకటించుటకు, మీ నామమును పైకెత్తి తండ్రి మీ నామను మహింపరచుటకు, మీ నిజమైన ప్రేమను మేము ఆర్భాటం చేసి వేడుకగా జరుపుకొనుటకు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. మీరు మాతో ఉండండి ఆది నుంచి అంతం వరకు. మీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనొచ్చు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మా రాజుకే, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. మరొకసారి సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మా రాజుకే, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
బంగారముతో సంబ్రాణియు బోలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నేను కనులారా గాంచాములే. బంగారముతో సంబ్రాణియు బోలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నేను కనులారా గాంచాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరచి పొగిడాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరచి కొలిచాము. తార వెలసింది అని ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆనందిలో ధరణి మురిసింది. వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. ఆనందిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. స్తోత్రం కలిగిన ఈ సమయంలో మన మధ్య ఉన్న బ్రదర్ జోసెఫ్ అండ్ టీం వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా దేవుని నామమున కోరుతున్నాను. బ్రదర్ జోసెఫ్ అండ్ టీం వచ్చి ఒక స్పెషల్ సాంగ్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, వెలుగులలో సందడి, ఎలమెల మెరిసే సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసును
మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు ధనదాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు ధనదాసులకు ప్రతి సమయమున జయమే. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. వ్యాధులెన్నున్నా మార్పులేని వ్యసనమున్నా, ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశనే నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందే. చప్పట్లు కొడుతూ పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు ధనదాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో జయమిచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడ నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు ధనదాసులకు ప్రతి సమయమున ఆఖరిగా అందరం కలిసి యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు ధనదాసులకు ప్రతి సమయమున జయమే. హ్యాపీ క్రిస్మస్. బిగ్గరగా చెప్తాం హ్యాపీ క్రిస్మస్. లోనికి రావడం దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మనందరికి అవకాశం ఇచ్చాడు కాబట్టి
లెట్స్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. దేవుణ్ణి ఎంతవరకు అయితే మనం ప్రకటించగలమో అంత ప్రకటిద్దాం. కాబట్టి మీ సహాయం కూడా నాకు చాలా అవసరం. కాబట్టి అందరు చిరునవ్వుతో ఉండండి. ఈ చిరునవ్వు లేకపోతే మీరు అంత కోపంగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. సో మనం కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఆ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మన మధ్యన ఉన్న సిస్టర్ కస్తూరి గారు ముందుకు వచ్చినట్లయితే ఆ, ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. తర్వాత బైబిల్ వాక్య పాఠ్యభాగం చదవడానికి సిస్టర్ సత్య గారు, మధురవాడ బ్రాంచ్ చర్చ్ మెంబర్, సిస్టర్ సునీత వీరేంద్ర, సిస్టర్ ఫీబీ రెడీగా ఉండండి. ఎంతవరకు వినబడుచున్నదో తండ్రి నాయన వారందరూ గ్రహించగలుగుటకు ఆయన సహాయం చేయండి. వారి చెవులను మీరు తెరచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హృదయాలు కఠినం చేసుకోకుండా తండ్రి నాయన అయా ఈ సంతోషకరమైన నాయన శుభవార్తను వినగలుగుటకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. అయా ఈ సాయంకాలం కూడుకున్న నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మార్గంలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మెట్టుకు ప్రభా ఇక్కడ ఒక సంఘం ఉన్నదని, అయా ఇది ఒక మార్గమని నాయన, అయా మీరే సత్యమని నాయన, మీరే జీవమని ప్రభా. అయా నాయన తెలియని వారు తెలుసుకున్నటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. అయా నాయన మెట్టుకు ప్రభా ఈ కార్యక్రమం అంతటినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయా ప్రతి విషయంలోనూ ప్రభా నీకు మహిమ కలుగులాగా నా తండ్రి, మాకు దీవెన కలుగులాగా నాయన సమస్తాన్ని జరిగించిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో మనం వాక్య పట్టణంలోనికి వెళ్దాం. మన మధ్యన ఉన్న సిస్టర్ సత్య గారు ముందుకు వచ్చినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వచనముల వరకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. సిస్టర్ సునీత వీరేంద్ర గారు కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవవలసిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఈ కుమారునకు యేసు అను పేరు పెట్టెను. ఈ సమయంలో సిస్టర్ సునీత గారు ముందుకు వచ్చినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము. నెక్స్ట్ సిస్టర్ ఫీబీ లూక్ బుక్ ఆఫ్ లూక్, గాస్పెల్ ఆఫ్ లూక్, 1st చాప్టర్ 28 to 33 వర్సెస్ చదవచ్చు. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమయుము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనీయుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 28 వర్స్ నుండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును.
ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. ఆమేన్. మధురవాడ బ్రాంచ్ చర్చ్కి చెందిన సిస్టర్ బ్యూలా గారు ముందుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేయవలసిందిగా దేవుని నామములో కోరుతున్నాను. తర్వాత సిస్టర్ రెబెక్కా గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మెయిన్ బ్రాంచ్ చెందిన సిస్టర్ రెబెక్కా గారు ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే మనకి వీళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. సిస్టర్ బ్యూలా గారు. నాయన ఆది నుంచి అంతం దాకా నాయన సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ ఆరాధనంతా మీ చేతులకు అప్పచెప్తూ మీ చేతుల మీద జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి సర్వశక్తివంతమైన దేవానికే వందనాలు తండ్రి, నీకే స్తుతులు తండ్రి. తండ్రి మిమ్మల్ని స్తుతించటకు ప్రార్థించటకు మాకు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు తండ్రి. మరి ఈ కొడుకుని జ్ఞాపకం చేసుకో తండ్రి, ఈ సువార్త కొడుకుని, మరి బ్రాంచ్ చర్చిని, మరి తండ్రి మధురవారి చర్చిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ఎందు నిమిత్తం అయితే తండ్రి ఈరోజు తండ్రి ఈ కొడుకుని జరిపిస్తున్నావు, ఈ సువార్త కొడుకు తండ్రి దైవించి ఆశీర్వదించమని మేము అడుగుతున్నాను తండ్రి. మరి ప్రభా మరి తండ్రి క్రీస్తు పుట్టాడు మరి పండగ క్రైస్తవులకి అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకోకుండా తండ్రి ప్రతి వారికి కూడా దేవుడు యేసు అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభా. మరి ప్రభా ఈ కొడుకు అంతటినీ కూడా తండ్రి ద్వారాగా అనేక తండ్రి నువ్వంటే తెలియని వారికి కూడా మీరు తెలియపరిచి తండ్రి ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలందరూ కూడా రక్షించబడటకు సహాయం చేయండి. ఈ కొడుకు ద్వారాగా ఈ మైక స్వరం ఎంతవరకు వెళ్తుందో వారి హృదయాలు తెరుగుతండి, వినగలిగే చెవుల్ని గ్రహించే మనసులు వారికి దయచేసి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి రక్షించబడటకు సహాయం చేయి. మరి ముఖ్యంగా ఈ సన్నిధానాన్ని దీవించు తండ్రి, ఈ సంఘాన్ని దీవించు, అనేక నూతన ఆత్మలు ఈ సంఘంలో నిండబడేలాగా నిండైన సంఘంగా ఉండటకు సహాయం చేస్తండి. మరి సువార్త కొడుకు ద్వారాగా అనేక బిడ్డలు రక్షించబడేలాగా సహాయం చేస్తండి. మరి ప్రభు జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడై నడిపించమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చేట్టుకు సహాయం చేయమని తండ్రి యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కలుగునుగాక. నగరపాలెం మధురవాడ కదండి, నగరపాలెం కాదు, మధురవాడ ప్రాంతంలో జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులకు, దేవుని సేవకులకు, చేరి ఉన్న సహోదరులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. సంతోషంగా ఉన్నారా? గట్టిగా చెప్పచ్చు మనం ఇక్కడ. ఉన్నారా? ఓకే. హ్యాపీ క్రిస్మస్ తమ్ముడు. చాలా సంతోషం. మరొకసారి ఇక్కడ దేవుని కుటుంబంగా మనం అందరం చేరి ఉన్నాము. ఒక 3 days నుంచి మనం సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ చేసుకున్నాం, ఈవినింగ్స్ కదా. నిజ దేవుని సత్యదేవుని ఎరిగినటువంటి మన జీవితాల్లో కలిగినటువంటి ఆనందాన్ని అనేకులకి పంచడానికి, అనేకులకు తెలియపరచడానికి, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను మనం మాత్రమే పొందుకొని ఉండాలని కాదు, కానీ అనేకులకు విషదపరచాలని మనం ఇట్లా రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంత ప్రజలందరినీ మనల్ని ప్రేమించిన దేవుడే, మన జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడే ఈ ప్రాంత ప్రజలను కూడా ప్రేమించి సాయంకాల సమయంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సర్వ లోకాన్ని ప్రేమించినటువంటి దేవాది దేవుడు భూమి మీదకి రావడము క్రిస్మస్ అని అందరూ జరుపుకుంటూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా ప్రతి జీవితంలోకి యేసయ్య రావాల్సి ఉంది. యేసయ్య ప్రతి జీవితంలో ఉద్భవించాలి, లేకపోతే జన్మించాలి. అది ఎట్లా జరుగుతుందంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని. ఆ మాట ఎట్లాగా మన జీవితాల్లో నెరవేరుతుందంటే, ఎక్కడి నుంచి రక్షిస్తాడండి? అసలు యేసు అన్న మాటకు అర్థం మనకు తెలుసు కదా. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడే యేసు. ఆ దేవాది దేవుడైనటువంటి ప్రభువు మన జీవితాల్లో ఉద్భవించినప్పుడే మన వ్యక్తిగత జీవితంలో మనకు నిజమైనటువంటి క్రిస్మస్. సర్వలోకానికి కలుగుబోవు సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అని చెప్పినటువంటి దేవుడే ఈ దినాల పర్సనల్గా ఒక్కొక్కరిగా
నీ జీవితంలో కలుగుబోవు సంతోషానికి కారణము యేసై ఉండాలి, అది ప్రభువయ్యే ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క మాటను ఎవరి హృదయాల్లో అయితే నమ్మడానికి, విశ్వసించడానికి, అంగీకరించడానికి ఇష్టపడతారో వారికి ఖచ్చితంగా సంతోషమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవు, సంతోషములు కలవు అని వాక్యం చెప్తుంది. అదే సమయంలో ఒక ప్రాంతం ఉందట, అక్కడ అగ్ని ఆరదట, పురుగు చావదట అండి. శుభవచనాలు పలకడానికి వచ్చిన దగ్గర ఇట్లా అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణము, శాపము అంటే బాధ అనిపిస్తుంది కదా. కానీ ప్రస్తుతం మానవులు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏంటంటే, మానవుడు దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను, ఉన్నతమైనటువంటి ప్రదేశాన్ని, లేకపోతే సుఖముతో, సంతోషంతో, నెమ్మదితో, ఆనందంతో నిండినటువంటి ఒక ప్రాంతాన్ని, లేకపోతే ఒక ప్రదేశాన్ని ప్రభువు మన కొరకు ఏర్పరిచి అక్కడ ఆనందం ఉంచి, ఏడుపు దుఃఖము ఇవేమీ లేకుండా, ఆకలి దప్పుకులు లేకుండా ఒక ప్రత్యేకతను దేవుడు ఆ స్థలములో ఉంచి ఆయనే ఉండి దీపమై ఉండి అక్కడ మనల్ని ఉంచాలని ప్రయాసపడినటువంటి దేవుని తృణీకరించి మానవులందరట సొంత మార్గాలను ఎంచుకొని వివిధ తంత్రములు కల్పించుకొనుచున్నారు. దేవుడు మనుషులందరినట యథార్థవంతులుగా చేశారు, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని దారి తొలగి ప్రక్కదోవను పట్టి ఉన్నప్పుడు తిరిగి వారిని సరైన మార్గంలో పెట్టడానికే యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఆ సంగతిని ఎవరైతే విశ్వసిస్తారో, యేసే ప్రభువని, యేసే రక్షకుడని, పాపము నుంచి, శాపము నుంచి అండి, మన జీవితాల్లో ఉన్నటువంటి ఒంటరితనము నుంచి, నెమ్మది లేని పరిస్థితి నుంచి, దుఃఖము నుండి, నిట్టూర్పు నుంచి మనల్ని విడిపించడానికి సరిపోయినటువంటి దేవుడు, సర్వలోకనాథుడైనటువంటి యేసు ప్రభువని ఎవరైతే విశ్వసిస్తారో వారి హృదయాల్లోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువు మాకు సంబంధించిన వాడు కాదు కదండి. కొన్ని మతాలు, కొన్ని కులాలు, లేకపోతే కొన్ని దేశాలకు పరిమితమైన దేవుడు కదా యేసు ప్రభు అంటారా? బైబిల్ చెప్తుంది. కొన్ని సంవత్సరముల క్రితం, ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఇదే క్వశ్చన్ చేశాను. భారతదేశం అనగానే చాలా దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్న దేశంలో నేనున్నాను. నీవు దేవుడు వెంటయ్యా, చాలా దేవతలు మేము పూజిస్తున్నాము, భక్తి చేస్తున్నాము, నీవు దేవుడు ఎట్లాగవుతావు అని నేను క్వశ్చన్ చేసినప్పుడు ప్రభువు నాతో మాట్లాడిన మాట, భూదిగంతముల ప్రజలారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడిన తర్వాత ప్రభువుని నేను నా దేవునిగా అంగీకరించడానికి ఆయనే కృప చూపించాడు అండి. మనశ్శాంతి లేక, సంతోషం లేక, దారిద్ర్యంలో ఉన్నటువంటి మా బ్రతుకుల్ని ఆయన రాకతో వెలిగించారు, నెమ్మది ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, మా బ్రతుకుల్ని మార్చారు. అట్లాంటి దేవాది దేవునిలోకి వచ్చిన తరువాత మా జీవితంలో వెలుగులు నింపబడ్డాయి. ఆ సత్య సువార్తనే, ఆ ప్రేమ వార్తనే, ఆ ప్రేమ గల దేవుడు చేసినటువంటి త్యాగంతో కూడినటువంటి ఆ శిలువ మరణాన్ని గ్రహించుట ద్వారా మన జీవితాల్లో కలిగేటటువంటి మోక్షానికి పొందాలన్న ఆ మంచి వార్తనే ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. కాబట్టి దయచేసి సర్వలోకానికి కలిగేటటువంటి సంతోషం అయితే నీ జీవితంలోకి దాన్ని ఆహ్వానించవా? నీ జీవితంలోకి దాన్ని తీసుకోవా అండి? అది ఏదో పెద్ద అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఈజీగా ఇందాకే చెప్పాను, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు. నువ్వు ఇంకా ఏమీ చేయనవసరం లేదు. యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నా దేవుడు, నన్ను పాపం నుంచి విడిపించగల సామర్థ్యం గలవాడని నమ్మినట్లయితే నీ జీవితంలో నా పాపశిక్ష అంతటిని ప్రభువు కొట్టివేసి తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన రాజ్యానికి చేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నా జీవితాన్ని వెలిగించి నా బ్రతుకు మార్చి తన బిడ్డగా నన్ను అంగీకరించినటువంటి మన దేవుడు యేసయ్య అందరి దేవుడని
మరొకసారి మీ అందరికీ చెప్పడానికి నేను గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యమును బట్టే నమ్మి బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు రక్షింపబడతారు. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో ఖచ్చితంగా మోక్షములోకి వెళ్ళే అవకాశాన్ని ప్రభువు మనకి ఖచ్చితంగా ఇస్తారు. కాదండి మాకొద్దండి, ఆయన మా దేవుడు కాదండి అని ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తున్నావా, తృణీకరిస్తున్నావా? కానీ ఒక రోజు ఉన్నది, ప్రతివానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చి ఒక రోజు రాబోతుంది. ఈరోజు తృణీకరించి నాకు యేసయ్య వద్దు అన్నట్లయితే ఆ రోజు నాకు కావాలి అన్నా మీరెవరో ఎరుగని పొండి అని ఆయన అనవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ సమయాన్ని, ఎక్కడెక్కడి నుంచో మేమందరం వచ్చాం కానీ ఇక్కడికి రావడానికి మూల కారణం మాత్రం ఒకటే, ఏంటంటే ప్రభు ప్రేమను మేము ఎరిగాము. ఆయన మమ్మల్ని నమ్మాడు, మేము ఆయన నమ్మడానికి మమ్మల్ని కనికరించాడు. అదే కనికరం కలిగినటువంటి దేవుడు ఈ ప్రాంతవాసులందరినీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ద్వారమునద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడట. ఎవడైతే ప్రభు స్వరము విని తలుపు తీస్తాడో అట్లాంటి వారిలోకి ఆయన వచ్చి వారితో యుగయుగములు ఉంటానని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క స్వరాన్ని వినండి, ఆయన ప్రేమను కనుగొనండి. ఈ లోకంలో నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారంటే వారందరికంటే మిన్నగా తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన ఏకైక ప్రియుడు యేసు ప్రభు ఒక్కడే. ఆ ప్రేమను ఒకవేళ ఈరోజు నువ్వు తృణీకరించినట్లయితే ఒక దినాన్న తప్పించుకోలేము మనం. గనుక ఆ ప్రేమను తృణీకరించక ఆయన్ని అంగీకరించండి, ఆయన మార్గంలో నడవండి. మన జీవితాలకి ప్రభు దాచించినటువంటి ఆ గొప్ప మేలును మనం అందరము కూడా పొందుకుందాము. ఈ ప్రాంత ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. సిస్టర్, నెక్స్ట్ కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోయే ముందుగా నేను చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక అతను, ఒక మనిషి, లేకపోతే ఒక మగాడు, లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక పర్సన్ పెద్ద అప్పు చేశాడంట. ఆ అప్పు ఎంత పెద్దదంటే తన జీవితాంతం పనిచేసినా అది తీర్చలేనంత పెద్ద అప్పు అంట. తీసుకునేది 1-2 రూపాయలు వడ్డీ కాదు కానీ 15-20 రూపాయలు వడ్డీ తీసుకున్నాడట అవసరాన్ని బట్టి. సో అది తీర్చేస్తానని ఒక అగ్రిమెంట్ రాశాడంట, నేను ఇన్ని రోజుల్లో తీర్చేస్తాను అని. అదేమైందంటే సంవత్సరాలు అవుతుంది, వడ్డీ పెరిగిపోతుంది. వడ్డీ రేట్ ఎక్కువ కదా, 15-20% తీసుకోవడం వల్ల వడ్డీ పెరిగిపోతుంది. తనకి ఇంకా భయం వేసేస్తుంది అనమాట, నేను ఈ వడ్డీ నా జీవితకాలం కష్టపడినా నేను తీర్చలేను, ఇప్పుడు ఎలాగా అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఒక ధనవంతుడు వచ్చాడంట. ఆ ధనవంతుడు వచ్చి ఆ టేబుల్ మీద తన ఆఫీస్లో కూర్చున్నప్పుడు తన టేబుల్ మీదకి వచ్చి, ఇదిగో నువ్వు ఎంతైతే కట్టాలో ఆ కట్టాల్సిన అసలు ప్లస్ వడ్డీ అని టేబుల్ మీద పెట్టి ఆ అగ్రిమెంట్ చింపేసి నువ్వు స్వేచ్ఛగా బ్రతుకు, నువ్వు ఇంక దేనికి భయపడాల్సిన లేదు అన్నారట. ఆ పర్సన్ ఎవరంటే, ఆ ధనవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు మన కొరకు ఏనాడో మనము ఆది నుండే మన పాపంలో పడిపోయినప్పుడు, పాపాన్ని మనం మూట కట్టుకున్నప్పుడు, వడ్డీ మీద వడ్డీ, పాపం మీద పాపం చేస్తున్నప్పుడు సిలువ మీద మరణించి మనకు రక్షణ ఉచితంగా ఇచ్చి మనకు రక్షణకు కావాల్సిన వెలని యేసుక్రీస్తు భరించాడు. అదే ఈ క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్. ఆ ప్రేమనే మేము ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాము. అందరూ మట్టి దేవుని వందనాలు. మన జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ పెద్దలు బ్రదర్ వై సుధాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే కొన్ని నిమిషాలు క్రిస్మస్ గ్రీటింగ్స్ని మనతో పాటు షేర్ చేసుకుంటారు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తూ బ్రదర్ వై సుధాకర్ గారిని ముందుకు ఆహ్వానిద్దాం. చాలా లేట్ వచ్చాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అతి శ్రేష్టమైన యేసు ప్రభు వారి నామంలో మీ అందరు కూర్చుని మీ అందరూ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నగరపాలెం కదా ఇది. ప్రైజ్ గాడ్. నగరపాలెం మంచిది. ఇంతకుముందు మేము దారి తెలియదు కానీ అటువైపు వచ్చాం కదా, మనం మధురవాడ నుంచి అటు వెళ్ళేవాళ్ళం. 3-4 ఇయర్స్ అటువైపు మనం వెళ్ళి దేవుని మాటలు మనం పంచుకున్నాం. మనం చాలా సంవత్సరాలు 3 ఇయర్స్ వరకు వచ్చాం. కాబట్టి పిల్లరా, నా పేరు సుధాకర్. ఇక్కడ చాలామంది అందరూ పాత వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, ఇంకెవరు ఉన్నారు మధ్యలో? ప్రైజ్. కొంతమంది ఇక్కడ దగ్గర వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని కృపను బట్టి నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, డిఫెన్స్లో. దేవుడు మంచి పొజిషన్లో దేవుడు ఉంచాడు. దానికంటే ముందు పిల్లరా, మీ దగ్గర మన మధ్య అలాగా దేవుని సమక్షంలో మీ ముందు నిలబడడం అనేది
దేవుడిచ్చిన మహా కృపని నేను తలస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొన్ని మాటలు పిల్లరా, ఈ ఈ సీజన్ పిల్లరా, యేసుక్రీస్తు వారు పుట్టిన రోజని, పుట్టిన రోజుగా లేక పుట్టిన సంవత్సరంగా లేక ఆ దినముగా మనం ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ పండగలు చేసుకుంటున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు అని మనం ఈ ప్రోగ్రామ్ అంతా మనం చేస్తున్నాం. సంవత్సరానికి ఒక్కసారి ఏండి 2 గంటలు ప్రోగ్రాం. కానీ ఇది వెనకలు ఎంతో శ్రమ ఉంటుంది పిల్లరా. ప్రార్థన ఉంటుంది, అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. బిడ్డలైతే యవనస్తులకైతే పిల్లరా చాలా నిద్రలు ఉండే, వాళ్ళకి రెస్ట్ ఉండదు అసలు. ఇక్కడ చేస్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ప్రోగ్రామ్ ఇదంతా కూడా అన్నప్పుడు ఆ శ్రమ అంతటినీ కూడా దేవుడు మనల్ని దేవుడు చూసి దానికి కలిగిన ఫలం అంతా కూడా దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదా చిన్న మాట ఏంటంటే, అన్నీ తెలిసినవే మళ్ళీ ఒకసారి మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను, కొంతమందికి ఉన్నారు కనుక. లేదా యేసు ప్రభు వారు మనం విని ఉన్నాం. ఈయన మహాత్యము లేకంటే గొప్ప శక్తి, గొప్ప మహాత్యము లేక ఇంకేమంటారు, గొప్ప స్థానము. మోక్షం అంటే ఏంటి? దాన్ని ఏం చెప్తాం మనం? మోక్షం అంటే ఎవరికి రీచ్ కాలేని, ఎవరు వెళ్ళలేము, భగవంతుడు తప్ప మరి ఇంకెవ్వరు లేనటువంటి, ఉండలేనటువంటి స్థలం నుంచి ప్లేరా, ఈ లోకంలో ప్లేరా మనం అందరం కూడా పాడైపోయి ఉన్నాం. అందరం కూడా ఎలా పాడైపోయామంటే మనకు తెలిసిందే కదా. మనం పుట్టుకతోనే మనం పాపము చేసిన వారంగా, పాపము ధరించిన వారంగా ఉన్నాం ఈ లోకంలో. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట తెలియజేస్తుంది. మనమట ఈ లోకంలో జన్మించినప్పుడే ప్లేరా మనం పాపముతో కలిగి మనం ఈ లోకంలో జన్మించాము కనుక దేవుడు ప్లేరా ఈ పాపముతో కూడినటువంటి మనుషులందరినీ రక్షించడానికి ప్లేరా దేవుడు తానే ఈ లోకంలోనికి తానే ఇంకెవరిని పంపించలేదు. భగవంతుడే ఆయన స్వరూపంతోనే కిందకు భూమి మీదకి ఆయన వచ్చి ప్లేరా వచ్చినప్పుడు అలాగా భగవంతుడు ఆ భూమి మీదకి దిగాడంటే ఆయన సర్వ శక్తిమంతుడు. ఆయన ఊపిరి వదిలితేనట అగాధ జలములు అనగా సముద్రం, అగాధమే సముద్రం అని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సముద్రం యొక్క అగాధ జలముల అడుగు భాగములు కనబడతాయట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. భగవంతునంత శక్తి, ఎంత శక్తి అంటే ఆయన ఊపిరి వదిలితేనట సముద్రంలో ఉన్నటువంటి అగాధ జలములు ఉంటాయి. సముద్రం ఏముంటాయి? అగాధ జలం అంటే కొలవలేనటువంటి, ఆ లోతు కొలవలేనటువంటి జలాలు ఉంటాయండి. ఆ జలాల యొక్క అడుగు భాగములు కనబడతాయట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకా ఆయన మాట మాట్లాడితే అట దేవదారు వృక్షములు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భూమి మీద ఎంత శక్తి గలదే, ఎంత బలమైనటువంటి ఆ చెట్లు ఉన్నాయో వాటన్నిటికంటే మించినటువంటి శక్తి గలటువంటి ఆ వృక్షం ఏంటంటే దేవదారు. ఏమండి, చాలా శక్తి గల, దాన్ని బద్దలు కొట్టడం, విరగొట్టడం, కట్ చేయడం చాలా కష్టం. అంతేకాదు చాలా విలువైనది. కాబట్టి పిల్లరా ఒక్క మాట చిన్నది రాగానే అట దేవదారు వృక్షం దాని అంతటిగా అదే ముక్కలు అయిపోయాట. ఆ లేడీ పరిగెడుతుంటుంది కదా గంతులు వేస్తున్నట్టు, అలా గంతులు వేసినట్టు ఆ నరకబడినట్టు ఏంటంటే ముక్కలు చేయబడినటువంటి ఆ దేవదారు వృక్షంలో ముక్కలు చేయబడి ఆ ముక్కలట అంటే ఏమంటాయంటే ఈ లేళ్ళు ఎలాగైతే పరిగెడతాయో, లేడులు ఎలాగ పరిగెడతాయో బయట అలాగ పరిగెడుతూ ఉంటాయట ఆయన ఒక మాట నోటి నుంచి వస్తే. లేదా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంతేకాంటే భూమి కంపిస్తుందట. కాబట్టి అంత శక్తి కలిగినట్టండి. ఇంకొక మాట ఏంటంటే ఇంకా బాగా తెలియాలంటే, భగవంతుడు అన్నవాడు ఈ లోకంలో ఒక కాలు పెట్టాలంటే భూమి అంతా కూడా అది ఆయన పాదపీఠంగా ఉంటుందట. ఏముంటుంది? పాదపీఠం అంటే రాజుగారు కూర్చుంటారు, మనం చూస్తాం సినిమాల్లోనో లేక షికార్లోనో లేక ఏదో చిన్నప్పుడు మనం చదివిన బుక్స్లోనో రాజుగారు కూర్చున్నప్పుడు ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు ఇలా ముందును పెట్టి చిన్న పీఠ ఉంటుంది కదా, అది పాదం, ఆ పీఠం అనమాట. పాదం పెట్టే పీఠము పాదపీఠము. కాబట్టి పిల్లరా ఆ పీఠము ఎంత ఉంటుందో మన భూమి అంతా కూడా అంత ఉంటుందంట భగవంతునికి. ఇంకా భగవంతుడే దిగొస్తే అంతేకాకుండా ఇంకేమంటారంట, ఆకాశమట ఆయన సింహాసనమట. కానీ ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడు భూమి మీదకి వస్తే మనతో మాట్లాడడానికి, లేక మనుషులుగా ఉన్నట్టు మనం పాపం చేసిన, లేకంటే మనం తప్పులు చేస్తున్నాం, మన ఆలోచనలను బట్టి, మన నడకలను బట్టి, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దాన్ని మనం ఆకర్షించబడి మన ఆలోచనలు అన్నీ కూడా లోకానుసారమైనవి. కాబట్టి దేవునికి, భగవంతునికి వ్యతిరేకమైనదిగానే ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన మనలను తిరిగి మళ్ళీ ఆయనలోనికి చేర్చుకోవడానికట
ఆయన ఏంటంటే ఈ పరలోకంలోంచి వదిలి, ఆ మోక్షాన్ని వదిలి భూమి మీదకి రావడం జరిగింది. ఎలా రాగలిగినంటే మనకి అందుబాటులో ఉండాలి అంటే మన స్వరూపాన్నే ధరించుకొని రావాలి. కాబట్టి మన స్వరూపాన్ని, మానవుని స్వరూపాన్ని ధరించుకోవడానికి పిల్లరా ఒక మనుషులు ఉన్నటువంటి ఒక మరియా అనేటువంటి ఒక మంచి భక్తురాలు, పరిశుద్ధమైనటువంటి భక్తురాలు ఈ లోకంలో ఆయన కనబడితే ఆవిడ గర్భం ద్వారా పరిశుద్ధాత్మ అనగా భగవంతుని యొక్క మహదైశ్వర్యము ఆయన శక్తి ఆమెను కమ్ముకొనగా దాని తర్వాత ఆవిడ ద్వారా భూలోకంలోనికి భగవంతుడు అన్నవాడు మానవుని స్వరూపము ధరించుకొని ఈ లోకముకు రావడం జరిగింది. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, భగవంతుడు మన రూపంలో ఉంటేనే కానీ మన తాలూకా సాధక బాధకాలు లేక మన ఆలోచనలు, మనుషుని యొక్క ఆలోచన, మనిషి యొక్క స్వభావం తెలియాలి అంటే మనుష్యుని యొక్క రూపాన్నే ధరించుకోవాలి తప్ప మరి ఏ రూపము ధరించుకున్నా మనల్ని అర్థం చేసుకోలేడు. కాబట్టి పిల్లరా, ఈ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఈ యేసు ప్రభువారు ఎవరికో ఒక్కరికి మాత్రమే దేవుడు కాదు. ఆయన అందుకనే బైబిల్ ఒక మాట రాయబడింది అంటే ఆయన అట ప్రజలందరికీ, అన్ని ప్రపంచం ప్రతి వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేను చెప్పవలసిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం దగ్గర అవుతుంది కనుక. పిల్లరా, మనం చాలామంది ఈ లోకంలో చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే మనకు చాలామంది ఉన్నారు కదా పూజించడానికి, ఆరాధించడానికి చాలామంది ఉన్నాం కదా, మన దేశంలో చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు పిల్లరా, మంచి వాళ్ళు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు, ఏమంటే అవతార మూర్తులు ఉన్నారు, మనం కాదనేది లేదు పిల్లరా. అయితే ఈయనలో ఉన్నటువంటి స్వభావం లేక ప్రత్యేకత ఏంటంటే మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని కడిగి పుణ్యాత్మునిగా చేసి తిరిగి మళ్ళీ ఆయనతో మోక్షరాజ్యంలో తీసుకెళ్ళడానికి కావలసినటువంటి శుద్ధీకరణ లేక పాపని రక్షించేటటువంటి ఆ శక్తి కలిగిన వాడు ఈయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గుడ్డివాడు మనం త్రోవ చూపించలేడు ఎవరం కూడా. కాబట్టి పిల్లరా, ఆయన మనలోనికి మన పాపము కడగాలి లేక మనల్ని పరిశుద్ధపరచాలంటే మనల్ని రక్షించేవాడు ఆయన శక్తిమంతుడై ఉండాలి. అంతేకాకుండా ఆయనలో ఏ పాపము ఉండకూడదు. హల్లెలూయా. చాలామంది ఏంటంటే ఆయన అమెరికా అని, ఏమంటే ఇశ్రాయేల్ దేవుడని, అమెరికా దేవుడని, ఏవో రకాలు అంటే ఎవరి అభిప్రాయం వారిది ప్రియులా. ఎవరిని బలవంతము చేయడం కాదు. కానీ నేను ఒక మాట ప్రతి విషయంలో చెబుతూ ఉంటాను, మీరు ఆలోచన చేయండి. మనుషులకు వచ్చిన జ్ఞానం అంటే అన్నిటికంటే మించినటువంటి ప్రత్యేకమైన లక్ష్యము ఈ మనుషుల్లో ఒకటి ఉంది, దేవుడు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు. ఏంటంటే ఆలోచించే శక్తి. మరి దేనికి అంత ఆలోచన శక్తి ఉండదు. ఆలోచన శక్తితో పాటు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆ విచక్షణ జ్ఞానము మనుషుడికి మాత్రమే మనకిచ్చాడు. ఆ విచక్షణ జ్ఞానాన్ని కొంచెం ఉపయోగించి, దానికి పెద్ద చదువు ఏం అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు, ఇంకేవో ఉన్నతమైన స్థానం అవసరం లేదు, ధనము అవసరం లేదు, ఏది అనుకుంటున్నామో ఈ లోకంలో ఏది గొప్పది అనుకుంటున్నామో అదంతా అవసరం లేదు. ప్రతి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు. అలాగే విచక్షణ లేకపోతే అందరు కొడుకుల్ని మన కొడుకులుగానే అనుకుంటాం, అందరి బిడ్డలను మనలాగా అనుకుంటాం. ఏ ఇంట్లో పెడితే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం. మన ఇల్లుని మన జ్ఞాపకం ఉందంటే, మన బిడ్డలని మనకి జ్ఞాపకం ఎలాగుందంటే అది చదువులేని వాళ్ళకి, చదువున్న వాళ్ళు ప్రతి వారికి కూడా ఇది నా ఇల్లు, నా బిడ్డలు, అంటే నా పిల్లలు, నా ఆస్తి, లేకపోతే నా పరిస్థితి అన్నీ కూడా నా అనేటువంటి నీలో ఉంది అంటే, అది నీలో మనసులో లేక మన జీవితంలో ఉంది అంటే, నా అనే మాట, నాది, నా అనేది ఉన్నది అంటే అది విచక్షణ జ్ఞానం, అంటే నీకు జ్ఞానం ఉన్నట్టే. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఒకసారి అలాగ ఆలోచన చేయాలి. నేను మా ఆఫీస్లో ఒక ఆయన ఉండేవారు, నాకు కొద్ది ఇన్ఛార్జ్గా ఉండేవారు ఒక 10 years బ్యాక్. ఆయన పిల్లలు అమెరికాలో ఉండేవారు అప్పట్లో. ఆయన మా ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక మంచి క్యాప్ వేసుకొచ్చారు, అంటే మంచి టోపీ, మంచి క్యాప్ వేసుకొచ్చి మా ముందు అటు ఇటు తిరుగుతూ ఇలా షూ కూడా మంచి షూ వేసుకొచ్చారు. ఒకసారి వచ్చినంత 10 సార్లు ఇలా అనడం, అలా అనడం, ఇలా అనడం, ఇలా అనడం. మేము మామూలుగానే అనుకున్నాం. తర్వాత ఏంటంటే కొంతసేపటికి నాకు ఆలోచన వచ్చిందనమాట. కొద్దిగా చూడబోసరికి ఒక మంచి కొత్తగా కనబడింది ఆ క్యాప్ అండి, ఈ క్యాప్. అప్పుడు నేను అడిగాను, అన్న ఇది ఇంపోర్టెడ్ లాగా ఉంది కదా అన్నాను నేను. అంటే అది మనం అడగాలని పాపం ఆయన బిడ్డలు ఎక్కడి నుంచి ఈ క్యాప్ అనేసి. అలాగే షూలు మంచి షూ వేసుకొచ్చాడు. అన్న షూ కూడా మంచిదిలా చాలా బాగుందన్న. ఎంతంటే అవునా అంతముడు మంచిది, చాలా బాగుంది. ఇది పాప యూకేలో ఉంది, ఇంగ్లాండ్లో, యూకే నుంచి పంపించింది అది అని మనల్ని అడగడానికని. అంటే అది వేసుకొని ఎంత సంతోషిస్తున్నాడంటే
పాప పంపించింది ఒకటే. నేను ఒక మంచి మాట చెప్పాలి, ఇందాక వచ్చినని చెప్దాం అనుకున్నాను. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని కృప బట్టి మాకు లేరు కానీ మాకు మా డెబ్బి తల్లికి ఇంకా చాలామంది ఉన్నారు, లేరు కానీ ఇందాక ఎంత బాగా వేసారండి పిల్లలు. వాళ్ళని చూస్తుంటే ఆ వైట్ బట్టలు వేసుకుంటే వాళ్ళు ఒక ఆడపిల్లని ఇంట్లో ఉంటే పండగంతా ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఏంటో మాకు మగపిల్ల, ఆడపిల్ల మగపిల్ల కాబట్టి ఒక్కొక్క రూమ్లో ఒకడు, ఈ రూమ్లో ఒకడు, ఆ రూమ్లో ఒకడు. క్రిస్మస్ ముందు డబ్బులు ఇస్తే వెళ్ళి కొనుక్కుని తెచ్చేసుకుంటారు, వేసుకుంటారు. ఆడపిల్లలు ఉంటే చాలా ఈ పాటికి మా స్టార్ ఉండేది, ఇంకా ఏవో ఇవన్నీ చేస్తారు. కానీ మాకు అది లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా అడిగామో, మా పాప ఉంది కదా యూకుల తమ్ముడు, అక్కడి నుంచి క్యాప్ అని ఇలా తీసి ఇలా చూపించి నేను అడిగిన తర్వాత నేను అసలే కొంచెం బుర్రాని కాదు కానీ కొంచెం వాళ్ళని ప్రైజ్ చేయడం కానీ సంతోషాన్ని కొంచెం ఎక్కువ చేయడానికి కానీ నేను ఒక్కడ ఉన్నప్పుడు ఏమీ అడగను. 2-3 ఉన్నారు ఆ టైంలోనే అడిగాను. నాకు ముందే తెలుసు, ఎందుకంటే మాకు ఇంట్లో మన ఇంట్లో ఎక్కువ మంది మాకు ఇంపోర్టెడ్ గూడ్స్ రావడం, వేసుకోవడం, బిడ్డలు చేయడం, ఇవన్నీ వేసుకోవడం అని తెలుసు కాబట్టి ఈజీగా నేను గుర్తించాను. అయితే చెప్పవలసిన మాట అంటే, ఒక క్యాప్ వేసుకొని దాన్ని పెట్టి ఎంత గర్వం అంటే ఎంత సంతోషిస్తున్నాడో. ఒకటే ఆ కూతురేమో యూకేలో ఉందని, ఇక్కడ ఇండియాలో లేదు, అక్కడ ఉందని వేసుకున్న క్యాప్ ప్లేరా దాన్ని బట్టి ఎంత సంతోషిస్తున్నాడంటే, ఇది యూకే ఇంగ్లాండ్ క్యాప్, ఇది ఇంగ్లాండ్ షూ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక మాట ఇంతకుముందు తెలుసు, మా అమ్మగారికి కొంచెం లాస్ట్ టైం ఇది ఆపరేషన్ జరిగింది. పడిపోయారు ఇంట్లో. పడిపోయినప్పుడు కాళ్ళకి విరిగినప్పుడు ఒక రాడ్ వేయాల్సి వచ్చింది. మమ్మల్ని లోపల పిలిచి డాక్టర్ అన్నారు, మీకు ఏ రాడ్ కావాలి అన్నారు. సరే ఏ రాడ్ ఏంటంటే, ఒకటి కాలుకేసి రాడ్ ఏదైనా పర్లేదు, మాకు మంచిదే వేయండి అన్నాం. అంటే అని చెప్పారు, ఇండియాది అయితే ఎంత ఏమండి, అమెరికాది అయితే దీని కాస్ట్ ఎంత. తర్వాత ఇంకో మాట చెప్పాను, కొంతమంది మనం కళ్ళు భోజనంకి వెళ్తుంటాం కదా, కళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు స్పెట్స్ వేసుకుంటారు, తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం వస్తే లెన్స్ మారుస్తారు కదా, మనం విన్నవే. లెన్స్ మార్చిన తర్వాత మీకు ఏ లెన్స్ వేయాలి, ఇండియావా లేకపోతే అమెరికావా, యూకేవా, లేకపోతే ఇంపోర్టెడ్వా? ఈ మధ్య ఒక మాట, యూకే ఇంగ్లాండ్ అనుకుంటే ఏంటారు, అమెరికా అనుకుంటా, ఇంపోర్టెడ్వా. సరే ఇంపోర్టెడ్వే. మనం చాలామంది లోళ్ళు ఏమనుకుంటామంటే, చాలామంది సరే ఏది బాగుంటుంది అంటే, యూకే అయితే ఒక 10 years ఉంటుంది, మన ఇండియా అయితే ఒక 5 years ఉంటుంది. అంటే సరే ఎందుకని ఒక రూపాయి, ఒక 10 రూపాయలు ఎక్కువైపోయినా పర్లేదు, ఒక 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, నాకు ఇంపోర్టెడ్ ఏంటని అంటాం మనం. స్పెట్స్ కావచ్చు, షర్ట్స్ ఏదైనా వస్తువు ప్లేరా, ఇతర దేశాల్లోంచి వచ్చినటువంటి వాటిని చూసి మనం చాలా అతిశిస్తూ ఉంటాం, చాలా సంతోషిస్తుంటాం, దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాం. నీకు ఒక చిన్న క్యాపు లేకపోతే షూ, కాకపోతే ఒక చిన్న రాడ్డు, కాకపోతే చిన్న లెన్సు, దీన్ని బట్టే నువ్వు అంత సంతోషించి ఆనందిస్తే, నిజంగా నువ్వు అంతగా ఆలోచిస్తే, అంతగా ఆనందిస్తే, నీకు సంతోషంగా ఇతర దేశాల నుంచి తెచ్చి నువ్వు దాన్ని బట్టి ఆనందిస్తే, ఒకవేళ నిజంగా నువ్వు ఆలోచన చేసి ఈయన అక్కడ దేవుడు అని అనుకుంటే, వస్తువుల కంటే, క్యాప్ కంటే, షూ కంటే, రాడ్ కంటే, వీటన్నిటికంటే మించినటువంటి అతి ప్రాముఖ్యమైన విలువైనది ఏంటంటే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏంటి, ప్రాణము కంటే, బైబిల్లో ఒక మాట రాయబడింది, జీవము కంటే అట ఆయన నామము ఉత్తమము. మన జీవం కదా, మన ప్రాణం కంటే ఉత్తమమైనదట. కాబట్టి పిల్లరా, ఈ లోకానుసారమైనటువంటి దాంట్లో అశాశ్వతమైన జీవితం జీవిస్తేటప్పుడు కాళ్ళకు వేయాలంటే రాడ్డు పిల్లరా ఇంపోర్టెడ్ కావాలనుకుంటున్నాం. కళ్ళు బాగా కనవాలంటే 10 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు అంటే మంచి లెన్స్కి ఇంపోర్టెడ్ కావాలంటున్నాం. ఏమండి, ఇంకా ఇంటిలోంచి ఏమైనా కొత్త ఇల్లు ఫ్లాట్ కొన్నప్పుడు లోపలికి వస్తున్నాం కూడా, ఇది ఇక్కడి నుంచి, అది అక్కడి నుంచి, ఇది ఇక్కడి నుంచి, ఇది ఇక్కడి నుంచి, ఏదేదో రకరకాలుగా ఈ దేశం నుంచి అని అందరికీ ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాం. వస్తువుల గురించి మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం అంతగా వ్యక్తీకరించి మన సంతోషాన్ని మన స్వభావాన్ని లేక మన సంతోషాన్ని బయట వారు చెబుతూ ఉంటే, అన్నిటికంటే మించినట్టు మన బ్రతుకుని మార్చేటువంటి, అది యూకే దేవుడైనా, ఆంధ్ర దేవుడైనా, లేకపోతే విశాఖపట్నం దేవుడైనా, ఏమండి భారతదేశం దేవుడైనా, లేకపోతే అమెరికా దేవుడైనా, ఎవరైనా సరే మనం బ్రతుకుని బాగు చేస్తే అది దీనికంటే గొప్పదే కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చెప్పాల్సిన మాట మీకు అర్థమైందో లేదో, ఒక వస్తువుని గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి, ఒక వస్తువుని మనం బయట దేశం నుంచి తెప్పించుకున్నప్పుడు మన జీవితాన్ని బాగు చేసి, ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యం చేర్చడానికి ఏదైతే నీకు పనికొస్తుందో అది నువ్వు కలిగి ఉంటే దానిలో తప్పే ఉంది. ఇష్టం ఉంటే నమ్ముతావు, ఇష్టం లేకపోతే వదిలేస్తావు. నీకు డబ్బులు ఉంటే ఇంపోర్టెడ్ కొనుక్కుంటావు, లేక ఇండియా వేసుకుంటావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట అంటే,
వ్యత్యాసం ఉండకూడదు. ఇది ఏ విషయంలో కూడా. ఈ మనిషికి ప్లేరా విచక్షణ జ్ఞానము దేవుడు ఇచ్చాడు కనుక ఈ విచక్షణ జ్ఞానం ఉపయోగించి మనం చేసేది తప్ప రైట్, అలాగే ఆలోచనకు సరైనదా కాదా అన్న ఆలోచన చేసి ప్లేరా మనము ఏం చేయాలంటే మనము ఆ డెసిషన్ నిర్ణయం తీసుకోవాలి. దీన్ని బట్టి ప్లేరా మనము మన ఇంటి పేరుని మార్చుకోవసరం లేదు, మన మతాన్ని మార్చుకోవసరం లేదు, మన దేశాన్ని మనం మార్చుకోవసరం లేదు. ఇంకే విధమైన నీకు ఈ లోకంలో ఏదేది ఉన్నాయో నథింగ్ విల్, ఏమీ అవసరం లేదు. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. నువ్వు కలిగింది ఏది నువ్వు మార్చుకోవసరం లేదు. ఒక్కటే మార్చుకోవాల్సింది. యేసుప్రభువు ఒకటే వచ్చి ఈ లోకంలో నేను ఎందుకు వచ్చానంటే నేను నీ మనసును మార్చడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రైస్తత్వం చదవను కదా, క్రైస్తవ మతం అంటాం. క్రైస్తవ మతము కాదు ప్లేరా. క్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మతిని బాగు చేయడానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, మతాన్ని కాదు దేవుడు స్థాపించడానికి. మతం అంటే ప్లేరా మూర్ఖత్వం వస్తుంది. మతం వద్దు మనకి. మన మతి మారాలి. మతి అనగా జ్ఞానం, లేక మన బుర్ర, మన ఆలోచన మారాలి. మన మతి మార్చడానికి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. ఏముంది మతి ఎంకరం ప్లేరా. ఒక తండ్రికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆ పెద్దానికి మ్యారేజ్ అయింది. నేను ఈ మధ్య చూశాను. ఒక చిన్న 8 నెలలు బాబు, ఒక పాప, ఒక 3 years ఎంతో పాప. ఇంకా మ్యారేజ్ కాలేదంటుంది. రెండవ అతనికి ఇలా మ్యారేజ్ అయిందో లేదా అమ్మ నాన్న చనిపోయారు. ఒక 2.5 ఎకరాల భూమి ఉంది. ఎవడో పాడుగాడు, ఎవడో చెత్త విధవ వాడికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే కొంచెం వాడు ఈవినింగ్ చేసి కొంచెం కావాల్సిన మందు ఏదో వేస్తాడు కనుక ఏదో మాట చెప్పి వాడికి ఏదో చేసి చెడ్డ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఒరే నీకు ఆ ఆస్తి 2.5 ఎకరాలు తర్వాత మళ్ళీ అలా అనుభవిస్తారు. సో భార్య ఉంది కాబట్టి వదిన చంపేశారు. చివరికి ప్లేరా 6 నెలల అబ్బాయిని కూడా చంపేశాడు. ఎందుకంటే ఆడు కూడా వారసుడు తర్వాత. అంటే ఇంత భయంకరమైన దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. 500 రూపాయలు త్రాగడానికి ఇవ్వలేదని అమ్మని ప్లేరా ఈ వస్తే కదా 4,000 రూపాయలు 3 ఇస్తున్నారు. అలాంటి ఆ పెన్షన్ ఇవ్వలేదని ప్లేరా 500 రూపాయలకు తల్లిని ఈ మధ్య ఒక నవంబర్లో ప్లేయర్ ఫస్ట్ వీక్లో అతన్ని ఇంట్లో ఉన్న అమ్మని ఒక రాయితో బుర్ర బద్దలు కొట్టేసి చంపేశాడు అంతే. అంటే ప్లేరా ఎలా బ్రతుకుతున్నాడు మనిషి లోకంలో. మతాన్ని పట్టుకుంటే ప్లేరా మనస్సు పాడైపోతుంది. దేవుణ్ణి పట్టుకోండి. ఏ దేవుని మీ ఇష్టం, ఆలోచించండి. నిన్ను ఏ బ్రతుకు నీది మారుస్తుందో, నీ మతిని ఏది మారుస్తుందో, బాగా వాడుక భాష, నీ మతిని ఏది మారుస్తుందో, ఈ మతి ప్లేరా ఈ లోకంలో ఈ మత్తు నుంచి, ఈ భయంకరమైన ఈ వ్యసనాల నుంచి, ఈ దురాశ నుంచి, ఇందాక దురాశ చెప్పాం కదా చంపేశాడు, దురాశ నుంచి, ఈ స్వభావం నుంచి, దుష్ట ఆలోచన నుంచి, ఈ భయంకరమైన అలవాట్ల నుంచి ఎక్కడ పుడతాయంటే ఇంకో ఈ మతిలో పుడతాయి, ఈ బుర్రలో పుడతాయి. దీన్ని మార్చాలంటే ఈ లక్షణము లేనటువంటి వాడు, లేక ఈ లక్షణములు జయించిన వాడు, లేక ఈ లక్ష్యం లేనివాడు, ఈ లక్ష్యం జయించగలిగేటువంటి శక్తి ఇచ్చేవాడిని నువ్వు ఆలోచన చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఎక్కాలనుకోండి, నాలని చిన్న కురం పట్టుకుంటే నాకు ఏమంటారు దాన్ని సహాయం చేస్తే నాకంటే చిన్నవాడిని పట్టుకుంటే నేను ఎక్కలేనిది, నాకంటే బలవంతం పట్టుకుంటే ఈజీగా నన్ను పైకి లాగుతాడు. కాబట్టి ప్లేరా మన మతిలో మన బుర్రలో ఉన్నటువంటి సమస్త ఈ లోకానుసారమైన ఈ దుష్ట ఆలోచనలన్నీ పోవాలంటే, దుష్ట ఆలోచనటువంటి అసలు తెలియలేనటువంటి వాడు, దాన్ని జయించే శక్తిని ఇచ్చేటటువంటి వాడు ఒకడు ఆయన ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అతను నిన్ను కాదు నీ మతిని మారుస్తాడు, నీ బుర్రను మారుస్తాడు, నీ ఆలోచనన్నింటినీ మారుస్తాడు. ఒకనొక సమయంలో నేను చదువుకున్నప్పుడు చాలా ర్యాష్గా ఉండేవాడిని, చాలా కోపం, ముక్కోపం నాకు ఎక్కువ. ఏమంటే నా పేరు కూడా అదే ఇంట్లో పెట్టేవారు. చాలా కోపం, భయంకరమైన కోపం. కొట్టేవారిని తిట్టడం కాదు కానీ కొట్టేవాడమే. నా మాట వస్తే కొట్టేసేవాడిని ఎవరైనా సరే, ఆ చిన్నవాడు అవని పెద్దవాడిని ఎవరంటే అవనే. లేదా అంత భయంకరమైన అలవాటు నాకు ఉండేది. ఎవడు మాట నేనే గొప్పవాడిని, మేమే గొప్పవాళ్ళం ఊర్లో, ఇలా రకరకాల ఆలోచన కలిగి ఉండేవాళ్ళం. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో, ఎప్పుడైతే ఈ దేవుని గురించి తెలుసుకున్నానో నా జీవితం మొత్తం కూడా నేను మార్చుకున్నాను. నేను మార్చుకోలేదు, ఆయన మార్చేశాడు. ఒకరు మాట విని వినేవాడిని కాదు అసలు. కనీసం 2 నిమిషం ఎంతసారి నేను వినేవాడిని కాదు. 1 నిమిషం అంతే, తర్వాత ఇష్టసారంగా గెలిచేయడం ఏదో చేసేవాడిని. కాబట్టి ప్లేరా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఈ యేసు ప్రభువు వారు ఎలాంటి వారంటే ఈయనలో ఏ పాపము లేనటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు అని ఎందుకు అంటున్నానంటే ప్లేరా ఆయనలో ఏ పాపము కూడా లేదు. అన్ని గ్రంథాల్లో కూడా చెబుతున్నాయి. దేవుడు అన్నవాడు ప్లేరా
మన కొరకు పిల్లరా మనకు పుణ్యం కావాలంటే, మోక్షం కావాలంటే రక్తాన్ని చిందించాలి. మనం బలిస్తుంటాం కదా, అంటే బలి అంటే ఏం కాదు, మనం ముక్కుకొని మనం ఇస్తుండేవాళ్ళు. మేము చిన్నప్పుడు మా ఊర్లో అలా ఇస్తుండేవారు. ఎందుకంట మనకు మీద రావాల్సిన ఆ శిక్ష మన మీద రాకుండా దాని మీద పోవడానికి. ఇప్పుడు మనుషుల యొక్క పాపం పోవాలంటే, మనం చేసిన తప్పులన్నీ పోవాలంటే, మనం కడగాలంటే ఏమవ్వాలి? కుక్క లేకపోతే మనకు ఉండటం ఎన్ని ఇచ్చేస్తే కుదరదు. ఏం చేయాలంటే, మోక్షానికి మనం వెళ్ళాలంటే పాపం లేనటువంటి భగవంతుడి రూపంలో ఈ లోకంలో మనుషుని రూపంలో రావాలి, మన కొరకు చనిపోవాలి, తిరిగి లేవాలి. అలా తిరిగి లేచిన వాడు, మన కొరకు చనిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన గురించి చనిపోయి తిరిగి లేచాడు. మనం తీసుకుని వెళ్ళడానికి దేవుడు మళ్ళీ రాబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈయన ఎలాంటి వాడంటే దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. సమస్త దేశంలో కాదు పిల్లరా, ఏమంటారు, మండలంలో, ఆకాశ మండలంలోను నిర్మించిన వాడు. అంతేకాకుండా దేవుని యొక్క స్వరూపమును అంతా కూడా ఏమంటారు, దాన్ని స్వరూపం అంతటినీ కూడా మూర్తిమంతం అనగా పిల్లరా, అన్ని దేవునికి ఎంత శక్తి బలము ఉందో అదంతా కలిగి మూర్తిమంతం అంటే తెలుసు కదా, అంతటిని కలిగి ఉన్నవాడు. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు వచ్చాడు. కాబట్టి తోలనాడొద్దు పిల్లరా, ఆలోచన చేయండి. ఇంకొక మాట చెప్పనా పిల్లరా, మీరు ఒకవేళనే మీరు ఇంకా మీకు దేవుని కొరకు తెలుసుకోవాలనుకుంటే పిల్లరా, ఎవరిని అడగవసరం లేదు. నువ్వు సిన్సియర్గా, దేవా నువ్వెవరు కనబడతావట కదా, మాట్లాడతావట కదా, లేకపోతే నువ్వెవరు గొప్ప దేవుడు అని కదా, ఒకసారి నాకు కనబడవా అంటే ఈరోజే దేవుడు నీతో కనబడతాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. యేసుప్రభులో ఉన్నట్టు లక్షణం ఏంటంటే, విచక్షణ లక్షణం అంటే, మంచి లక్షణం ఏంటంటే, విలక్షణమైనటువంటి గుణం ఏంటంటే మనతో మాట్లాడతాడు, మనకు కనబడతాడు, మనతో మాట్లాడతాడు. నీకు ఏది కావాలో, అది ఏమి చెయ్యాలో దేవుడు నీతో మాట్లాడే దేవుడు. ఒక మంచి స్పెషల్ ప్లేయర్. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆలోచన చేయండి, ఎవరైనా దీన్ని వ్యతిరేకించద్దు, ఆలోచన చేయండి. ఇష్టం ఉంటే నమ్మండి, ఇష్టం లేకపోతే పక్కన పెట్టేసేయండి. దీనికి ఎవరికీ బలవంతం లేదు. కాబట్టి ప్లేయరా, మంచి దేవుడు, గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, నీతో ఉండాలనే దేవుడు, నీతో ఎల్లప్పుడూ ప్లేయరా నీతో కాలము గడిపే దేవుడు, నీ కొరకు ఎల్లప్పుడూ తన చేతులు చాచి చూసే దేవుడు నీ కొరకు నిరీక్షిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. పాపము నుండి విడిపించుట సాధ్యం, యేసుకు శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. అందరం పాడదామా? పాపము నుండి విడిపించుట సాధ్యం, యేసుకు శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. నీల సాటి అయిన దేవుడు లేనే యేసయ్యా, నీల సాటి అయిన దేవుడు జగము. అందరం కలిసి, నీల సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీల సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రారుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రారుడా నా యేసయ్యా. నీకు సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా, నీకు అసాధ్యమైనది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమని. ఆఖరిగా బలవంతుడా, బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రారుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రారుడా
బాపెట్టి శాపాన్ని మాపెట్టి నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని పూడ్చేటి నా కోసం వచ్చావయ్యా. పాపాన్ని బాపెట్టి శాపాన్ని మాపెట్టి నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని పూడ్చేటి నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చా. మనము అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. ఈ సమయంలో మన మధ్య జేఎస్ఎం వ్యవస్థాపకులు మేరీ హెలీనమ్మ గారు ఉండడం మనకు ఆశీర్వాదకరం. గనక ఈ సమయంలో పాస్టమ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుండగా అందరం దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ చప్పట్లు కొడుతూ పాస్టమ్ గారిని ఆహ్వానిద్దాం. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, పాస్టమ్ గారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, అందరం కలిసి దేవుని మహింపరుస్తూ. మహిమ కలుగును గాక. అసలు ఈ దినాన్ని నగరపాలెం సంఘస్థులందరినీ చూడటానికనే వచ్చాము, కానీ ఈ దినాన్ని మరి మాట్లాడటానికి దేవుని సేవకులు ఈ దినాన్ని మాట్లాడమని అడిగారు. ఎక్కువగా జాన్ హైడ్ పాస్టర్ గారు వాళ్ళ బ్రదర్ బెన్ హైలు ఫోర్స్ చేశారు మాట్లాడమని. దేవుని సంగమా, మనమందరం కూడా క్రిస్మస్ వేడుకలు బాగా చూస్తున్నాము. మరి టీవీ ప్రోగ్రామ్స్లో చూసినప్పుడు చాలా పెద్ద పెద్ద దేశాలు డిసెంబర్ 1 నుండే స్టార్ట్ అయిపోయాయి. ఆ దేశాల్లో చాలా పెద్ద పెద్ద ఎత్తున క్రిస్మస్ ట్రీ వేసి చాలా చక్కగా ఇటుపక్క అటుపక్క స్నాక్స్ షాప్స్ తిండి ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళినా తిండి ఉండాలా, తిండి ప్రాముఖ్యం. అయితే సంతోషం అన్నమాట, అందరూ సంతోషం. యేసు ప్రభు క్రిస్మస్ వచ్చింది అని క్రిస్మస్ వచ్చింది అని అంటున్నారు. చాలామందికి క్రైస్తవులు కాని వాళ్ళకి క్రిస్మస్ ఏంటో అర్థం తెలియదు, వారికి అర్థం అవ్వదు క్రిస్మస్ అంటే ఏటో. గనుక యేసు ప్రభువు ఈ లోకానికి రావటమే, ఆయన బెత్లెహేములో జన్మించడమే, పశువుల పాకలో జన్మించడమే ఆయనకి గొప్ప ఘనతను తీసుకొని వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి క్రైస్తవులకు కాదు లోకమంతటికీ బహుమానముగా ఇచ్చారు. క్రైస్తవులకు ఒక్కరికే కాదండి, లోకంలో ఉన్న వాళ్ళందరికీ తన ఏకైక కుమారుణ్ణి బహుమానముగా అనుగ్రహించారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించిపోయిన వారు పాపములో, శాపములో, నాశనమైపోతున్న వాళ్ళని రక్షించటానికి ఆయన తనంతట తాను ఏమీ కోరుకొనలేదు. ప్రతి మానవుని యొక్క శాపముతో, పాపముతో నిండుకున్న ఈ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఆయన బైబిల్లో ఒక మాట చెప్తారు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నాకేం అవసరం లేదు, ఆయన ఏమీ కోరుకోవట్లేదు. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు కనుక నీ జీవితంలోనికి ప్రభు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే
ఇదొక అందరూ అందరూ రకరకాల పండుగలు చేసుకుంటారు కదండి. సంవత్సరంకి ఎన్నో పండుగలు చేసుకుంటాం. అలాంటి పండగ సందర్భం కాదు, లేకపోతే కట్టు కథ కాదు. మనుషులు కథలు చెప్తారు కదా. చిన్నప్పుడు ముసలమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు చిన్నపిల్లలకి కథలు చెప్తారు. అది గదిగదిగో చందమామ వస్తుందట ఏదో కథ చెప్తారు. అలాంటి కట్టు కథ కాదండి క్రిస్మస్. క్రీస్తు పుట్టుక కట్టు కథ కాదు. అద్భుతమైన జరిగిన సంఘటన, ఆశ్చర్యకరమైన సంఘటన. ఆయన పుట్టుక మునిపే ఆయనకు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో వందల ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలో. యెషయా ప్రవచిస్తున్నాడు, ఇర్మియా ప్రవచిస్తున్నాడు, మోషే ప్రవచిస్తున్నాడు. యెషయా అంటున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టు. అదే మాటని యోసేపు తన భార్యని రహస్యముగా విడనాడాలని అనుకున్నప్పుడు గాబ్రియేలు దేవుని దూత వచ్చి యోసేపుతో మాట్లాడుతూ, ఇదిగో నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది, ఆమెకు కుమారుడు పుడతాడు, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని చెప్పి ఆ క్రిందను రాస్తారు. ఆ ప్రవచనం ఎవరు ప్రవచించారు. అలాగే యేసు అన్న పేరు పెడతారు. యేసు అన్న మాటకి అర్థం ఏమిటంటే అనేక మంది అనేక పాపములను, వారి పాపములను రక్షించడం కనుక ఆయనకి యేసు, అందుకే యేసు ప్రభు అని ప్రకటన చేయబడవలసి వస్తుంది. రక్షకుని తెలుసుకో. ఎందుకు బాబు చెప్తున్నాడు, రక్షకుని తెలుసుకోవాలి. నువ్వు చనిపోతే నీకు మార్గం ఏంటి? మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మన జీవిత గమ్యం ఏంటి? మన జీవితంలో ఎవరు మనల్ని బాగు చేస్తారు, ఎవరు మనల్ని విడిపిస్తారు అనేది ఆలోచన చేయాలి. అందుకే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభువు పరిపాలిస్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుచేత ఆయన పుట్టక మునిపే ఆయన పేరు చెప్పి ఆ పేరుకు తగిన అర్థాన్ని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఆ అర్థాన్ని బట్టి, ఆ దేవుని బట్టి, ఆ దేవుని యొక్క గుణలక్షణాలు బట్టి మనము యేసు ప్రభు దగ్గరికి రావాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములోనికి రాలేరు. యేసుక్రీస్తు మార్గము, నేనే మార్గము. ఒక ఆయన వింటున్నాడంట, ఏంటి యేసుప్రభు ఎంత అంతని చెప్తున్నారు, ఏంటి సంగతిని తేల్చుకుందామని చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా తప్పులు పట్టుకోవాలని ప్రయాసపడుతున్నాడు. కానీ ఒకరోజు ఆయనకి ఊరిలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడు. అక్కడ ఉదయాన్నే సోప్ లేదంట స్నానం చేయడానికి. సోప్ కొనడానికి షాప్కి వెళ్ళారంట. షాప్కి వెళ్తే ఆ షాపు ఉన్న అబ్బాయి, ఆ షాపులో సామాన్లు అమ్ముతున్న అబ్బాయి వాక్యం పెట్టుకున్నాడు. క్రిస్టియను. ఆయన వాక్యం వింటున్నాడు, రేడియోలో వస్తున్న మాట. అప్పుడు ఆ పాస్టర్గా చెప్తున్నారు, రేడియోలో వర్తమానికులు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరైనాను పరలోక రాజ్యానికి ప్రవేశించగలరు. అయ్యో, ఇక్కడ కూడా అదే మాట. నేనే 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 గోడల మీద, చర్చి గోడల మీద నేనే 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 ఏంటి నేనే ఏంటి నేనే అని చెప్పడానికి ప్రాధాన్యత ఏమిటి అని చాలా తబ్బిబ్బులు అయిపోయాడు. తర్వాత ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, ఆయన చూపించాడు, చెప్పాడు, దేవుని వాక్యం నమ్మాడు. మనలో సత్యం తెలిసినంత వరకు ఆందోళన, గాబరా పడిపోతుంటాం. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, గోల గోల అయిపోతుంది బురద ఇది తల. గనుక ప్రియరా,
యేసు దగ్గరకు వచ్చిన వారు ఎవరు కూడా నష్టపోరు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా విడిపించడానికి సమర్థుడైన దేవుడు యేసు ప్రభు. పాపమును విడిపించడానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపక్షమాపణ కలుగుదని హెబ్రీలకు రాసిన పత్రికలో సామాన్యంగా చెప్పవచ్చును అని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అయితే ప్రియులారా, యేసు ప్రభు తానే కుమారుడిని ఈ లోకానికి పంపించాడని చెప్పాను కదా. తన కుమారుని బలియాగముగా చేయటానికి ఆయన పంపించారు. శిలువ మరణము పొందినంతగా ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదు. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా శిలువ మీద 5 గాయాలు పొందినారు. ఆయన మనం తలంచిన తలంపులకి తల మీద ముండల కిరీటం పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు శరీరంతో చేసిన ప్రతి నీచమైన పాపానికి ప్రక్కలో బల్లెపు పోటు పెట్టవలసి వచ్చింది. నువ్వు తిరుగుతున్న చెడ్డ కాళ్ళకు మేకలు పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు చేస్తున్న పనికిరాని చెత్త పనులు చేస్తున్న ఈ చేతికి మేకలు కట్టుకోవాల్సి వచ్చింది. గనుక ప్రియులరా, మన కొరకు గాయపరచబడ్డాడు, ప్రాణం పెట్టాడు. మన యొక్క పాపమంతా, మనము చేస్తున్న ప్రతి నీచమైన కార్యాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన శిలువపై ఆయన మరణించారు. ఆయన మరణము ద్వారా, ఆయన యొక్క యజ్ఞము ద్వారా మానవాళికి పాప క్షమాపణ కలిగినది ప్రియులరా. అందుకే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక ప్రియులరా, నా వెనక చాలా బలమైన దైవ సేవకులు ఉన్నారు. నేను కొంచెం మాటలు. ఒక రైతు ఉన్నాడంట, తెలుసు కదండి, రైతు పొలం పనులు చేసుకుంటారు. మరీ అంత పెద్ద మన అమెరికన్ రైతు విశాఖపట్నము, మరీ పెద్ద ప్రెస్టేజ్ పోవద్దు. పొలాలు తెలుసు, రైతులు తెలుసు, పాలికాపు తెలుసు అండి. పొలంలో వరి పంట తెలుసు కదా, వరి పండించారు. వరి పండించిన తర్వాత రైతు ఏం చేస్తాడంటే, ఆ గింజలన్నీ ఊడ్చేసి ఆ గడ్డ అంతటిని ఏం చేస్తాడంటే పెద్ద రాళ్ళు 4 రాళ్ళు పెడతాడు. 4 రాళ్ళు పెట్టి 4 రాళ్ళ మీద 4 తాటి బద్దలు పెడతారు. పెద్ద పెద్ద తాటి బద్దలు అని తెలుసు కదా, పామ్ ట్రీ అంత ఇంగ్లీషు. పామ్ ట్రీ బద్దలు చిరకని ఒక చట్నీ 2 ముక్కలు చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఆ కర్రలు బేస్మెంట్ చేసుకొని గడ్డంతా పెద్ద కుప్పలు వేస్తారు. చాలా పెద్ద కుప్పలు. మీరు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్తేటప్పుడు చూడండి, ట్రైన్లో కానీ బస్సులో కానీ కనిపిస్తాయి. ఫ్లైట్లో కనబడవు, ట్రైన్లో కానీ బస్సులో కానీ కార్లో కానీ కనిపిస్తాయి. చాలా పొలాల్లో ఉంటాయి అవి. అలా పెట్టాడు. పెట్టి మరి పొలం అంతా చూసుకోవాలి కదా, అందుకని పొలం ఖాళీగా ఉంది. కుక్కల్ని, కోడుల్ని, పెట్టల్ని, పుంజుల్ని పెంచుకుంటున్నాడు. పెంచుకుంటుంటే ఒకరోజు ఏమైందో తెలీదు, ఎండకి గడ్డి మోపు అంటుకుంది. వరిగడ్డి ఇట్టినంటే ఇలాగంటే అలా కాలిపోద్ది. వెంటనే గడ్డంతా కాలిపోయింది. గడ్డంతా కాలిపోయిన తర్వాత అయ్యో గడ్డి కాలిపోతుంది, గడ్డి మోపు కాలిపోతుంది, అయ్యో కుక్కలు ఎన్ని ఎటో పోయాయి, అయ్యో కోళ్ళు, ఎన్ని కోళ్ళు ఏమైపోయాయో కోళ్ళు అనుకున్నాడు. అప్పుడు వెళ్ళాడు, కోడి పెట్ట పిల్లలు చచ్చిపోయి ఉంటాయి, కోడి పెట్ట పిల్లలు చచ్చిపోయి ఉంటాయి అనుకున్నాడు. ఒక పొడుగు కర్ర పట్టుకెళ్ళాడు. గడ్డి మోపు అంతా ఇలాగెత్తేసరికి కోడి చచ్చిపోయింది. కోడి రెక్కల కింద పిల్లలు గలగల గలగల అనుకొని బయటకు వచ్చాయంట ప్రియులారా. ఇప్పుడు అర్థమైందా క్రీస్తు ప్రేమ? నన్ను రక్షించడానికి చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, పాపభూయిష్టమైన కార్యం నుండి మనల్ని విడిపించటానికి క్రీస్తు అదే ప్రేమను నీకు నాకు చూపించాడు. ఈ చిన్న మాటలు దీవించను గాక. ఆమేన్. మార్గము నేనే అన్నాడేసు, సత్యము నేనే అన్నాడేసు,
జీవము నేనే అన్నాడే యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడే యేసు, సత్యము నేనే. అందరం జీవము నేనే అన్నాడే యేసు, నాకై మరణించి లేచాడే. నాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించే. రాజాని రాజు ప్రభులకు యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మెరీ మెరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మెరీ మెరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మెరీ మెరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్. అలా కూర్చోండి, లైట్స్ ఆన్ చేస్తారు. మా దేవానికి వందనాలకి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతం అంతట్లో మీరు జేఎస్ఎంని విస్తరింపజేసి యేసు రక్షించును అని ప్రకటించడానికి, యేసే రక్షకుడు ప్రభువు అని తెలియపరచడానికి ఈ పరిచర్యను మీరు స్థాపించారు. ఈ పరిచర్యకు సంఘమునకు మీరే దేవుడు, మీరే శిరస్సు అయి ఉన్నారు ప్రభా. మేము కేవలము మీరు చెప్పినటువంటి పనిని చేయడానికి మీ చేత ఏర్పరచబడినటువంటి సంఘముగా, పిలువబడినటువంటి సంఘంగా మేము నేను ఈ ప్రాంతంలోనికి వచ్చాం. ఈ ప్రాంతం అంతటిని వెలిగింపజేయడానికి, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ నిజమైనటువంటి రక్షకుడైనటువంటి ప్రభువుని తెలియపరచడానికి ఈ సాయంకాల సమయంన ఇక్కడ వాడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు నామమున దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. బ్రాంచ్ చర్చ్లో నేను ఈ పని నిమిత్తము, ఈ పరిచర్య నిమిత్తము, ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడానికి, క్రిస్మస్ మీటింగ్ని నన్ను నిర్వహించడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. వారు దీవించబడి ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ప్రత్యేకించి ప్రెసిడెంట్ గారి గురించి, ఆ కుటుంబం అంతటి కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రభువైన యేసు నామములో వారు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. వారికి కలిగినదంతయు ఆశీర్వదించబడి దీవించబడి నిజమైనటువంటి ఆ రక్షణలోనికి, శాంతిలోనికి, సమాధానంలోనికి నడిపించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయమున ఈ ప్రాంతంలో ఈ సిస్టమ్ ద్వారా విన్న వారందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను సన్ రైజ్ అపార్ట్మెంట్స్ అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రాంతం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి. శాంతి, సమాధానం, నెమ్మదు, రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను మరొకసారి నేను ఈ ప్రాంతం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ, నన్ను ప్రత్యేకించి ఈ చలికాలంలో ఇంత మంచు పడుతున్నప్పటికీ సంఘమంతా కూడా నీ యొక్క కార్యమును నన్ను విట్నెస్ చేయడానికి, నీ పక్షమును నిలబడడానికి, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరలా తిరిగి ప్రయాణమై వెళ్తుండగా మీ కాపుదలను వేడుకుంటున్నాం ప్రభా. రేపటి దినమును మరలా ఈ వారంలో జరగబోతున్న కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ, ప్రభువైన యేసు నామమునకే సర్వ మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
కూడిన సంఘం అంతటికి, ఈ ప్రాంతం అంతటికి సదాకాలము తోడై ఉండి సర్వసత్యంలోనికి నడిపించబడును గాక. అందరూ చెప్దాం ఆమేన్. ఆమేన్.